ఉదయం లేస్తే పల్లె, పట్నం అన్న తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్య ఉదంతాలు ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అందులో భాగంగానే ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని చొట్టవేడుపేట సమీపంలో వివాహిత తన 4 ఏళ్ల పాపను పెట్టుకొని ఈ కాలనీలో ఆవాసం ఉంటున్నారు. ఒక ప్రైవేట్ ఫైనాన్స్‌లో ద్విచక్ర వాహనానికి ఫైనాన్స్ వాడుకున్న ఆవిడ ఆ ఫైనాన్స్ వారికి డబ్బులు కట్టేందుకు శ్రీకాకుళం వెళ్తున్న క్రమంలో చింతాడ వద్ద గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. 9వ తేదీ సాయంత్రం శ్రీకాకుళం వెళ్లేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో ఆ గుర్తు తెలియని యువకుడు చేసినటువంటి ఆ దాష్టికానికి తాను, తన కూతురు ఇద్దరు కూడా బతికి బట్టకట్టే పరిస్థితులు, పరిణామాలు ఆ చీకట్లో ఆమెకు మాత్రం ఒక పునర్జన్మ వచ్చేటటువంటి శక్తి సంతరించిందని చెప్తున్నారు. లిఫ్ట్ ఇచ్చిన యువకుడు ఎవరు, ఏంటి అనేది కూడా తెలియకుండా ఆమె మాత్రం తన ప్రాణాలతో బయటపడే పరిణామాలు, ఎలా ఆ పాపని ప్రాణాలతో కాపాడగలిసింది, ఆమె ఎలా ప్రాణాలతో ఇప్పుడు మన ముందు ప్రత్యక్షం ఉందనే విషయం ఆమెతో మాటలను విందాం. చూస్తే కనుక ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల ఉన్న బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లేదు. నీకు వచ్చిన ఈ కష్టం ఎలాగొచ్చింది? అసలు ఈరోజు పోలీస్ స్టేషన్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాది చాలా పేద కుటుంబం సార్. నాకు తండ్రి లేడు. నా తల్లి ఉంది. నా భర్త, నేను అక్కడ శ్రీకాకుళంలో సమోసా వ్యాపారం చేస్తూ బతుకుతున్న చిన్న తరహా కుటుంబం సార్ మాది. నా భర్తేమో ఈ అప్పుల బాధ భరించలేక మాకు అప్పుంది సార్. అప్పులోళ్ళు ప్రెషర్ మేము భరించలేక అతను ఎక్కడికో ఎళ్ళిపోయాడు సార్ నాకొదిలేసి. నన్ను, నా పాపని. నేను మరి మాకిది లేక నేను అమ్మ దగ్గరకొచ్చేసి కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాను సార్. బతుకుతున్న ఈ క్రమంలో మాకు అప్పుందన్నాను కదా సార్! స్కూటీ తీసుకున్నాం సార్. ఈ సంవత్సరం ఉగాది టైంలో వరాహలక్ష్మి మోటార్స్‌లో స్కూటీ కొనుక్కున్నాం సార్. ఆ స్కూటీ తాలూకా ఈఎంఐ రూ. 4,292 నేను కట్టుకోలేకపోయాను సార్. నా ఆర్థిక స్తోమత బాగోక. ఆయనేమో నాకు పదే పదే ఇంటికి రావడం, ఫోన్ చేయడం, తిట్టడం ఇదంతా జరిగిందని క్రమంలో మా అమ్మ దగ్గర పాప తాలూకా చైన్ ఒకటుందండి. ఒక తులం చైను. ఆ చైన్ పట్టుకొని నేను పొద్దుపెట్టేసి అప్పులన్నీ తీర్చుకుంటానమ్మా అని అమ్మ దగ్గర నుంచి అది తీసుకొని శ్రీకాకుళం వెళ్ళాలి అని నేను అనుకున్నాను. ఇంతలో శనివారం సాయంత్రం 6:30 ఆ టైంలో నాకు చాలా రికవరీ ఏజెంట్ రాజు అన్న ఆయన ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే నేనేం చెప్పాను, సార్ మీకు అమౌంట్ కట్టేస్తాను సార్. నేను ఇప్పుడు వస్తున్నాను. పాపని తీసుకొని శ్రీకాకుళం వస్తున్నాను. చైన్ పొద్దు పెట్టేసి మీకు అమౌంట్ కట్టేస్తాను సార్ అని నేను చెప్పుకున్నాను. చెప్పుకొని అతను ఏంటమ్మా ఏంటి నువ్వెక్కడున్నావు అని అడిగితే నేను ఇలా సొట్టవనపేటలో మా అమ్మాళ్ళ ఇంటికొచ్చానండి. నేనిప్పుడు శ్రీకాకుళం వచ్చి చైన్ పొద్దు పెట్టి మీకు కట్టేస్తాను సార్ అని అన్నాను. అనంటే అక్కడికి ఆయన అన్నారు, "నువ్వు కట్టకపోతే ముందుకు చూద్దువా ఏమవుతుందో" అనేసి నన్ను బెదిరించి ఫోన్ కట్ చేసేసాడు సార్. నేను అదేం పట్టించుకోకుండా మరి ఇప్పటికే నా పరిస్థితి బాగోక నా బెజార్‌లో నేను పాపని తీసుకొని బయలుదేరాను సార్. సుమారు 7 అవుతది బయలుదేరాను. అక్కడ పని చేసుకోకపోతే నాకు రోజు గడదు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పటికి పాపని తీసుకొని 7 అయిపోయింది. ఇక్కడి నుంచి మా అమ్మ ఆటో ఎక్కిస్తే అక్కడ చింతాడ జంక్షన్‌లో దిగాను సార్. అంటే ఫైనాన్స్ కట్టడానికి ప్రయత్నంలో భాగంగా శ్రీకాకుళం బయలుదేరాం. శ్రీకాకుళం. చింతాడ వద్దకొచ్చినప్పటికి కూడాను ఈ ఎవరైతే రికవరీ ఏజెంట్ రాజు మీకు కాల్ చేసి ఎగ్జాక్ట్‌గా లొకేషన్ ఎక్కడైనా అడిగే ప్రయత్నం చేశాడా? ఆ! ఆయన ఒకేసారి కాల్ చేశారండి. ఎక్కడ అంటే ఇంతకు ముందే నేను ఆయనకి చెప్పాను. అంటే నా ఆర్థిక పరిస్థితి బాలేదు. మా ఆయన ఇలాగ వదిలేసి ఎళ్ళిపోయారు. అమ్మాళ్ళిల్లు ఎక్కడ? ఇటు నుంచి ఇలాగ రావాలి అని నేను ఇంతకు ముందే ఆయనకి చెప్పుకున్నాను. ఆయన ఇంటికి కూడా వచ్చారు చాలా సార్లు. ఇంటికొస్తే సార్ ఇలాగ ఎళ్ళాలి సార్ అమ్మాళ్ళింటికి. అమ్మాళ్ళింటికాడ నుంచి వస్తాను అని ఇంతకు ముందే చెప్పాను సార్ మా అడ్రెస్. ఎందుకంటే అక్కడ మీరు ఉండట్లేదు. మీ అడ్రెస్ ఏంటి? మీరు డబ్బులు తినేస్తారేమో అది ఇది అని సార్ మాకు కడుపు జరగక, మా చెయ్యి జరగక మేము అప్పు తీర్చలేకపోయాం సార్. కానీ మేము అప్పయితే తీర్చేస్తాం అలా సార్ అప్పు అని తీర్చడానికి వెళ్ళే క్రమంలో మీకు ఈ ఎవరైతే ఈ అంటే మీకు తెలియనటు ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ఎక్కడ మీకు అసలు తారసపడ్డాడో, తారసపడిన తర్వాత మీ పాపని మీకు ఏ విధంగా లిఫ్ట్ కోసం ప్రాధేయపడ్డాడా? లేకపోతే డిమాండ్ చేసాడా? లేదు సార్. నాకాయన బతిమలాడాడు. "అక్క నేను దించేస్తాను. తమ్ముడిని నమ్మవా? నేను నీ తమ్ముడులాంటోడిని కదక్కా! పల్లెటూరోళ్ళు అలాంటి పనులు చేస్తారా? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు" అంటే, "లేదులే బాబు నేనెళ్ళిపోతాను" అనంటే, అప్పటికే నా చేతిలో పాప ఏడడంతో నేను కొంచెం ఆలోచించాను. టైం అయిపోతుంది కదా! ఎళ్ళిపోతే దించేస్తాడేమో అని.
ఆలోచిస్తే, "అక్క తమ్ముడిని అంటున్నాను కదా అక్క" అని నన్ను నమ్మించి బండెక్కించాడు సార్ నన్ను, పాపని. ఎక్కించి మాకు నరకం చూపించాడు సార్. ఎక్కడ తీసుకెళ్లారు? ఈ అగత్యాన్ని పాల్పడడానికి నిర్ణయించుకున్నారు? అక్కడి నుంచి నాకు కొత్త రోడ్డు దగ్గర వరకు తీసుకెళ్ళాడు సార్. కొత్త రోడ్డు దగ్గర తీసుకెళ్ళే తోవ మధ్యలో నాకు అన్నాడు ఆయన, "మీది ఏ ఊరు" అని అడిగితే, "మా శ్రీకాకుళం అండి. నేను శ్రీకాకుళం వెళ్ళాలి" అని చెప్తే, "నీకు దించేస్తానులే" అన్నాడు. "మీదెక్కడ" అని నేను అడిగితే, "మాది రాగోల్ దగ్గర, రాగోల్ వైపు నుంచి వెళ్ళాలి, ఎచ్చెర్ల" అనేసి చెప్పాడు సార్. "అదేంటి రాగోల్ దగ్గర ఎచ్చెర్ల ఏంటి" అని అడిగితే, ఆయన నన్ను వెక్కిరించినట్లు, "ఎచ్చెర్ల అంటున్నావు, నువ్వు ఒక జడ్డిదానివి కదా! అందుకోసమే నేను అలా చెప్తున్నాను" అని చెప్పాడు సార్. నేను అలాగే జడ్డిదాన్ని, అమాయకురాలిని అనుకోని నాకు ఈరోజు ఇలా చేసాడు వాడు. అటుండి ఎటువైపు తీసుకొనెళ్లారు? ఎన్ని గంటలప్పుడు మీకు ఆయనకి మధ్యన పెనుగులాట జరిగింది? ఈ పెనుగులాటలో పాప పరిస్థితి విషయంలో నీకు ఎటువంటి భయాన్ని గుర్తు చేశాడు? అటునుంచి నేను కొత్త రోడ్ దగ్గర అటువైపు కట్ చేసాడు సార్. అది నాకు పోలీస్ ఎంక్వైరీలోనే తెలిసింది. అడ్రస్ సరింగా తెలీదు. మిలిటరీ డాబా పక్క నుంచి తీసుకొనెళ్ళి బలగ గెడ్డ రోడ్ అంట, వాకర్స్ రోడ్. అటువైపు నుంచి ఆ గడ్డ దగ్గరికి తీసుకొనెళ్ళాడు సార్. ఎవ్వరూ లేరు. చీకటి. మేము అరుస్తున్నా ఎవ్వరికీ వినిపించదు. "నువ్వు గట్టిగా అరకు, ఇక్కడ ఎవరికీ ఇనిపించదు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే ఒకలా ఉంటది. ఒప్పుకోకపోతే బలవత్కారం చేసి నిన్ను హత్య కూడా చేసేస్తాను ఇక్కడే. మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. పాపని ఇక్కడే నేను చంపేస్తాను" అన్నట్లు నన్ను బెదిరించాడు సార్. బండి మీద నుంచి అమాంతం నన్ను కిందకి తోసేసాడు సార్ అతను బండి మీద నుంచి. నాకప్పుడు వెనక్కి దెబ్బలు తగిలాయి. పాపతో సహా నేను కింద పడిపోతే ఆయన నన్ను చిక్కేసి విపరీతం నాకు చాలా నరకం చూపించాడు సార్. ఎలాగైనా నాకు నా యందుండి నాకు దేవుడు దయతోటి అతన్ని నేను తిరగబడ్డాను సార్. అతని మీద నా ప్రాణం నేను కాపాడుకున్నాను సార్. నా పాప ప్రాణం, నా ప్రాణం కాపాడుకొని మేము బతికాం సార్. మాకు ఈడ్చి నా చున్నీ మెడకు చుట్టి ఇంచుమించు ఇది 8-9 మధ్యలో జరిగింది సార్. 8:30కి కొత్త రోడ్ దగ్గర ఉన్నాను సార్. పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. 8:30కి సీసీటీవీల ఆధారంగా తెలిసింది. 8:30కి నేను కొత్త రోడ్ దగ్గర ఉన్నాను సార్. 8:30 నుంచి 9:30 మధ్యలో అతను ఇలా చేయడం అంతా జరిగింది సార్. ఎప్పుడైతే నేను పాపని ఎత్తుకొని మాకు చాలా నరకం సార్ నా మాట. ఆ చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియనట్టు కొత్త ప్రదేశం. ఆ! ఓవైపు నీ ప్రాణాలు కాపాడుకోవడంతో పాపని ఏ విధంగా బెదిరించాడో, చిన్న పిల్లైనా కూడా తనపై కూడా ఎటువంటి ఆకృత్యాన్ని పాల్పడ్డాడు. చిన్న పాప సార్, "నీకు దండం పెడతాము, మాకు వదిలీవా? అమ్మ మనం చచ్చిపోతామా? మీరు చచ్చిపోతారు" అని పాపకి చెప్తుంటే అర్థం కాని పాప, "అమ్మ మనం చచ్చిపోతామా? ఏటమ్మా నీకు దండం పెడతాను." నేనైతే బ్రతుకుతాను అనుకోలేదు సార్. బ్రతికి బట్ట కడతాము అనుకోలేదు సార్. అందరు ఆడపిల్లల్లాగే మేము చచ్చిపోతాం. ఎవడు చంపాడో తెలుస్తదో లేదో తర్వాత. మాకిలా జరుగుతుంది. ఏటో నా పరిస్థితి నాకు అర్థమవ్వలేదు సార్. చాలా నరకం పడి బతికిజుండి నేను బయట పడ్డానంటే ఈరోజు నేను ఆ క్షణంలో నేను అనుకోలేదు సార్. నేను బతికి బయట పడతాను అని. అక్కడి నుంచి నా ఫోన్‌లో మేము రోడ్ ఎటో మాకు తెలియకపోయినా కూడా లైట్లు కనిపిస్తున్నాయి ఆ మధ్యలోంచి. ఎటువైపు నుంచి నేను చదువుకున్నాను సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. స్కూల్‌లో కూడా, కాలేజ్‌లో కూడా తెలివైన అమ్మాయి అని నాకో పేరుంది సార్. అక్కడి నుంచి నేనేంటంటే లైట్లు ఎటువైపు దగ్గరగా ఉన్నాయో నాకు రోడ్డుకి, లైట్లకి దగ్గరగా చూసుకున్నాను సార్. చూసుకొని అటువైపు పాపని ఎత్తుకొని పరిగెట్టడానికి ప్రయత్నించాను. ఎప్పుడైతే నేను పరిగెట్టడానికి ప్రయత్నించానో ఆయన మాకు చూసాడు. ఫోన్ తీసుకొని 112కి కాల్ చేశాను సార్. అతను పరిస్థితి దాటిపోయిందని, "ఎక్కడైనా బయట చెప్పావా? నీకు తర్వాతైనా చంపడం తప్పదు" అని వార్నింగ్ ఇస్తూ ఎళ్ళిపోయాడు సార్. ఎళ్ళిపోయి కానీ మేము బతకడం చాలా ఇది సార్. కొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఎవరో తాగినోళ్ళు ఒక ఇద్దరు, "అమ్మ, అమ్మ ఏమైందంటే", సార్ నాకు ఇలాగ జరిగింది" అనంటే కొంచెం వాటర్ తెచ్చి ఇచ్చారు సార్. అక్కడి నుంచే నేను పోలీసులని ఆశ్రయించాను. వాళ్ళు నాకు ఏంటన్నారంటే, "రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కి రా అమ్మా" అని అన్నారు. అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే బలగ ప్రాంతం అయితే మాదే గానీ, బలగ గడ్డ రోడ్ కాబట్టి రూరల్ ప్రాంతానికి చెందుతదమ్మా ఇది. నువ్వు రూరల్‌లో కంప్లెయింట్ ఇవ్వాలని ఆ రాత్ర ఎస్ఐ గారు రూరల్ స్టేషన్‌కి పంపించారు సార్. ఎళ్ళమన్నారు. ఎళ్ళమంటే, "సార్ నేను ఈ దెబ్బలతోటి పాపతోటి నేనొక్కదాన్ని ఎక్కడికెళ్ళగలను సార్. కనీసం పోలీసులు నా ఎనకాతల రాలేదు సార్. మా ఇంటి దగ్గర కూడా దించలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు.
అలాగని మా పేరెంట్స్ వచ్చే వరకు నేను పోలీస్ స్టేషన్‌లోనే 2 టౌన్ స్టేషన్‌లోనే కూర్చున్నాను సార్. కూర్చుంటే అప్పటికే లేట్ అయిపోతుందమ్మా నువ్వు కొంచెం బయటికెళ్ళు ఈ టైం అయిపోయింది కదా! అనేసి ఆళ్ళు అనడంతోటి నేను బయటకొచ్చేసాను సార్ పాపనెత్తుకొని. ఇంకో ఆయనొచ్చి "ఏమైందమ్మా? ఏంటి?" అంటే ఇలా ఈలోపు అమ్మాలొచ్చారు సార్. అమ్మాళ్ళకి ఫోన్ చేశాను నేను. ఆ అమ్మాలొచ్చారు. అమ్మాళ్ళకి నేను చెప్పాను ఇలాగిలా జరిగిందని ఫోన్ చేసి చింతాడ దగ్గర మీకు బండెక్కించిన ఆయన ఈ మార్గ మధ్యంలో మీతో ఎలా బిహేవ్ చేశారు? వెళ్ళే గమ్యం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిమ్మ చీకటి ఆ వాతావరణం చూశారు. మళ్ళీ బతికి పట్టుకడతాను, నా కూతురు నాకు దక్కుతుంది అన్నటువంటి ఒక భరోసా ఉండేదా ఆ క్షణం? లేదు సార్. నాకు అటువంటి భరోసా అయితే లేదు. మరి మేము అందరిలాగే చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ప్రభుత్వం దిగొస్తది. మాకు ఎటువంటి న్యాయం మరి జరగదు. నేను బతికిచున్నాను. ఇప్పుడు నాకు న్యాయం చేయండి సార్ అంటూ నేను పోలీసుల దగ్గరికెళ్ళాను. పోలీసులు నాకు న్యాయం చేస్తాననే చెప్పారు సార్. శనివారం ఘటన జరిగితే ఆదివారం ఉదయం నేను రూరల్ పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడ గోపాల్ సారు, ఎస్ఐ సారు నా కేస్ కోసం చాలా గట్టిగా ట్రై చేశారు సార్. ఆదివారం ట్రై చేశారు. సోమవారం ఉదయం నేను అమ్మకి ఇలా ఇలా చెప్పాను. అమ్మ నాకు బండాయిని ఇలాగ ఫోన్ చేసి బెదిరించారు అంటే, అమ్మ ఏదా నంబర్ చూడు అనంటే నేను ట్రూ కాలర్‌లో చెక్ చేశాను సార్ నంబరు. చెక్ చేస్తే నాకు అత్యాచారం చేసిన వ్యక్తి ఫోటో కనిపించింది. నేను వెంటనే బోరుమని ఏడ్చుకొని మా అమ్మకి చెప్పుకున్నాను సార్ నా బాధ. ఈ ఘాతుకానికి పాల్పడిన యువకుడు ఎవరు? ఆయన ఏమైనా నీకు ముందు పరిచయం ఉందా? లేకపోతే అలా వెళ్తున్న క్రమంలో మీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి చేపట్టారా? లేకపోతే రికవరీ ఏజెంట్‌కి ఇప్పుడు మీపై ఈ అత్యాచార యత్నం చేసేందుకు వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా కమ్యూనికేషన్స్ ఉన్నాయనిపించిందా నీకు? పోలీసులు తెచ్చిన తర్వాత సార్ వీళ్ళిద్దరిని స్టేషన్‌కి మంగళవారం మధ్యాహ్నం వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో వచ్చారు సార్ వాళ్ళందరూ. విద్యాసాగర్ తప్పు చేయలేదు. నేనేమో నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పారు సార్. కాదు నేను ఎలాగైనా నిరూపించుకోవాలి. సార్ నేను అలాగ జరగకుండా జరిగింది అని నేను ఎలా చెప్తాను సార్? పోలీసులు ఇప్పుడు వాళ్ళ వైపు తిరిగిపోయిన తర్వాత సిట్యుయేషన్ జరిగిందా లేదా అంటే ఆలోచిస్తున్నారు సార్ ఎస్ఐ గారును, గోపాల్ గారు. సిట్యుయేషన్ జరిగిందని బలంగా చెప్పట్లేదు. సోమవారం నా కోసం ప్రయత్నించారు. మంగళవారం మధ్యాహ్నం వాళ్ళని పట్టుకొని వచ్చారు సార్ వాళ్ళిద్దరిని. నాకు పోలీస్ స్టేషన్‌లో తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అట సార్. ఈ అబ్బాయి ఫోన్ నుంచి తాండ్ర విద్యాసాగర్ ఫోన్ నుంచి నాకు రాజు అన్న ఆయన ఫైనాన్స్ ఆఫీస్ ఆయన రికవరీ ఏజెంట్ ఫోన్ చేశాడు సార్. అది నాకు పోలీస్ స్టేషన్‌లో తెలిసింది. అప్పటికి కూడా ఎస్ఐ గారు వాళ్ళిద్దరిని లోపల పెట్టండిరా మనకు తెలిసిపోయింది. పోలీసులు విచారణ చేపట్టిన దాంట్లో నన్ను అడిగారు. ఐడెంటిఫై చేసి చెప్పాను. పాపను కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడుతుంటే సార్ ఎంత బతికేసొచ్చాను సార్. నాకు కొంచెం తెలివితేటలు ఉపయోగించాను సార్. చదువుకున్నాను కదా! అంత తెలియకపోయినా ఆ మాత్రం తెలివితేటలు ఉపయోగించాను సార్. ఉపయోగించి నేను సార్‌కి చెప్పుకుంటూ నా బాధ వాడికి అడిగాను సార్. ఇలా చేసావంటే వాడు బుర్రోపడంలో ఎస్ఐ గారు పోల్చేశారు సార్. పోల్చేసి చేసింది నువ్వే ఒప్పుకో అంటే ఒప్పుకోనంటూ ఆ అబ్బాయి నేను కాదు సార్ ఎవరో ఐడెంటిటీ పీరియడ్‌లో ఆ పోలీసుల సమక్షంలో నిన్ను బెదిరించే ప్రయత్నం చేశాడా? మీరెవరండి అనేసి చాలా పెద్ద నోరు పెట్టాడు సార్ నా మీద. నేనెవరో నీకు తెలీదా? నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చావు కదా! అన్నట్లు నేను తెలివితేటలుగా వాడిని మాటల్లో అడిగాను సార్. అడిగే టైంలో ఆయన బొర్రూపాడు. ఆ బొర్రూపిన టైంలో ఎస్ఐ గారికి దొరికిపోయాడు. అలాగా కూడా మళ్ళీ నా పాప చేత ఐడెంటిఫై చేయించారు సార్ ఎస్ఐ గారు. వాళ్ళ పెద్ద మనుషులు 10 మంది మధ్యలో పాపను వాడిని కూర్చోబెట్టి పాపని పిలిపించి కూర్చోబెట్టి నాని వాళ్ళు ఎవరు దొంగ అనంటే పాప ఐడెంటిఫై చేసి చెప్పింది సార్. పోలీసు సారు వాడే దొంగ అమ్మకి నాకు కొట్టాడు. నన్ను చంపేస్తాను, అమ్మకి చంపేస్తాను చెప్పాడు అనేసి నా పాప చెప్పుకుంది సార్. పోలీసులు వెంటనే దానికి స్పందించి వాడిని లోపలేసి వాడికైతే ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు సార్. సార్ అదేంటి సార్ మాకెంత అన్యాయం చేశాడు సార్. ఒక్క దెబ్బ కొట్టకూడదమ్మా కొట్టినంత తప్ప ఆయన ఏం చేశాడు అనేసి పోలీసులు నన్ను అడుగుతున్నారు సార్. వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో ఎప్పుడైతే వచ్చారో పోలీసులు మారిపోయారు సార్. నాకు న్యాయం చేస్తానన్న పోలీసులు వాళ్ళ వైపు తిరిగిపోయారు సార్. తిరిగిపోయి మాకు అక్కడ కూర్చోబెట్టి ఎస్ఐ గారు మాకు అన్నారు ఆ అబ్బాయి నేవీకి వెళ్ళాలని తెలిసింది సార్. అక్కడే నేవీ ట్రైనింగ్కి వెళ్తాడు అని. అమ్మ ఉద్యోగం పోతుంది అని అంటున్నారు, అబ్బాయి లైఫ్ పోతుంది కదా, ఒకసారి ఆలోచించమ్మా వాళ్ళు సెటిల్మెంట్కి రమ్మంటున్నారు అనేసి ఎస్ఐ గారు నాకు చెప్పారు సార్. ఈరోజు ఆడు నేవీకి వెళ్తాడని నేను ఆలోచిస్తే సార్ ఆ రోజు నేను చచ్చిపోతే ఎవరు ఆలోచిస్తారు సార్? మా అమ్మ ఉసూరుమని ఏడాలి సార్. ఇప్పుడు నాకు భర్త లేడు.
నా తండ్రి లేడు. మాకు ఎటువంటి విధంగా మగదిక్కు కూడా లేదు సార్. అయినా మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము. మేము ఒళ్ళమ్ముకొని బతికిన ఆడోళ్ళమని చెప్పేసి వాళ్ళ పెద్ద మనుషులు అక్కడ మాకన్నారు సార్ పోలీసులు ఎదురుగే. అయినా కూడా వాళ్ళేం అనలేదు సార్. తప్పు చేసిన వ్యక్తి పోలీసులు ఎదురుగా నాకు ఏటి 5 ఎకరాలుంది పడేస్తానని అంటున్నాడు సార్. వాళ్ళకి రాజకీయ అండుందంట. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పవన్ కళ్యాణ్ అన్న వస్తారట సార్ వాళ్ళకి తోడుగా. మాకు నువ్వెక్కడికెళ్ళలేవు. సీఎం వస్తాడు మాకు. డిప్యూటీ సీఎం వస్తాడు. నువ్వేం చేయలేవు అన్నట్లు నాకు జడిపించారు సార్. అయినా కూడా నాకు డబ్బులొద్దు. డబ్బులకి నేను లొంగను సార్. ఇంత నిన్ను నా ప్రాణం కాపాడుకొనొచ్చి నేనెలా సార్ డబ్బులకి లొంగుతాను? అయినా వాళ్ళు 50 మంది ఉన్నారు సార్. మేము నలుగురం ఆడోళ్ళం ఉన్నాము. మాతో మా చిన్నాన్నొచ్చారు సార్. అయినా కూడా మాకు పరిస్థితి చేయి దాటిపోయి రాత్రి 10 వరకు కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి గోపాల్ అనే కానిస్టేబుల్ నేను అప్పటికే చాలా నమ్మాను సార్. ఎందుకంటే నాకు సాయం చేస్తారు, నాకు న్యాయం చేస్తారు అనేసి నేను నమ్మాను సార్. నమ్మడం బట్టి మరి లోపల ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు సార్. బయట నాకు కూర్చోబెట్టి గోపాల్ అన్న ఆయనొచ్చి నీకు న్యాయం చేస్తానని నేను మాట ఇచ్చాను కదా! అందుకు పోయిన నీ చైను నీకు 50,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను. కేస్ రిప్లై చేసుకొని వెళ్ళిపోండి అన్నారు సార్. అంటే నేనన్నాను నాకు డబ్బులొద్దు గోపాల్ సార్. నేను చచ్చిపోతే నాకెందుకండి 50,000 మాకు మట్టి చేసేస్తారు సార్. మేము మట్టిలో కలిసిపోయిన దానికి మేమేం 50,000 చేసుకుంటాం సార్. మాకు డబ్బులైతే ఎటువంటి విధంగా వద్దు సార్. మీరేది చెప్తే అదే న్యాయం అంటే గోపాల్ సార్ అన్న ఆయన కానిస్టేబుల్ నాకు ఒక వైట్ పేపర్ తెచ్చి చూపించి నా కేసులో బలం లేదండి సార్. అత్యాచారం చేసినోడిని వాడికి శిక్షించే హక్కు లేదంట సార్. అరెస్ట్ చేసే ఇది లేదంట. మాకు చంపేయాలనుకున్నాడు సార్. మేము చచ్చిపోయిన వాడు తెలిస్తే అరెస్ట్ చేయరా సార్ మీరు? వాడిని అరెస్ట్ చేయకూడదు, వాడిని కొట్టకూడదు, వాడిని తిట్టకూడదు. మాకేదైనా చేసి వచ్చా సార్? మేము రోడ్ల మీద పడ్డాం సార్. పిల్లని నన్ను ఈడ్చి 10 మీటర్ల ద్వారా ఈడ్చి కొట్టాడు సార్. మేము తప్పించుకొని పరిగెట్టే ప్రయత్నంలో. అయినా కూడా సార్ పోలీసులు ఏం అనలేదు. సార్ మాకు న్యాయం జరగదా అని నిన్ను రాత్రి 10 అప్పుడు పోలీసుల దగ్గర ఏడ్చాను సార్. ఇలాగే సార్ నాకు ఇదేనా న్యాయం అని అంటే ఎస్ఐ గారు నీ ఇష్టమే ఏం చేస్తావు చూడు, కేసు కడితే ముద్దాయిని మార్చేస్తాం అనేసి జడిపించారు సార్. సో ఆ పోలీసు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని నువ్వు ఫర్దర్ ఎలా స్టెప్కి వెళ్ళావు? ఈరోజు నీపై అత్యాచారం చేసిన వారికి సహకరించుకుని ఏ విధమైన శిక్ష పడాలని చెప్పేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళవలసిన పరిణామాలు ఏ పరిణామాన్ని దారితీసి? ఆ రాత్రి సార్ వాళ్ళు 50 మంది ఉన్నారు సార్. మేము నలుగురమే ఆడవాళ్ళం ఉన్నాము. మేము ఇంటికి రావాలి సార్. వాళ్ళు చంపేస్తామని కూడా మాకు చెప్పారు సార్. పోలీసుల దగ్గరే వాళ్ళు మాకు చంపేస్తామని నాకు తీసుకెళ్ళి బెదిరిస్తున్నారు సార్. ఒక్కదానికి నాకు కూర్చోబెట్టి మీకు చంపేస్తాం, మేము అంతమంది ఉన్నాము, మీరు నలుగురు ఆడవాళ్ళు ఉన్నారని అంటే వాళ్ళు ఏది చెప్పితే దానికి తల వంచి అని నేను ఏడ్చుకొని ఇంటికి వచ్చేసాను సార్. వచ్చేసి మరుసటి రోజు నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను సార్. సార్ నాకు ఇలాంటి అన్యాయం జరిగింది, నాకు పోలీసులు ఇలా చెప్తున్నారు సార్, నా కేసులో బలం లేదంట సార్. నేను నా చైన్ వాడు తీసేశాడు అని చెప్తే పోలీసులు ఏమో కంప్లైంట్లో చైన్ పోయింది అని రాశారు సార్. ఇదిగో నీ చైన్ పోయింది అని రాసాం, వాడు తీసేశాడు అని మేము రాయలేదు కదా, ఎక్కడ వాడి మీద కేసు అవుతుంది? అవ్వదు, ముద్దాయిని మార్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అని మాకు చెప్పారు సార్. చెప్తే నాకు పరిస్థితి నాకు అర్థం కాక నేను నేర్చుకొని బతికేసి వచ్చినా మాకు న్యాయం జరగదా అనేసి ఎస్పీ గారిని కలిసాను సార్. ఎస్పీ సార్ సార్ నా బాధ ఇది అని నేను ఒకే మొక్క చెప్పాను సార్. ఆయనతో నేను ఎక్కువ మాట్లాడలేదు. చెప్పగానే ఆయన చదివి రూరల్ స్టేషన్కి ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఏంటి కేసు అని అడిగారు సార్. అడిగితే ఎస్ఐ గారేమో నా కోసం ఏదో ఫ్రాడ్ చేయాలన్నట్లు చెప్తున్నారు సార్. డబ్బుల కోసం మేము కంప్లైంట్ పెట్టామని అడిగారు సార్. నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. పోలీసులు 150,000కి నాకు సెటిల్మెంట్ చేసినట్లు. డబ్బుల కోసమే అయితే మేము డబ్బులు తీసుకుంటాం కదా సార్. నా ప్రాణం వస్తుంది ఏంటి సార్? అలా 10 లక్షలు ఇస్తే మాత్రం నా ప్రాణం వస్తుందా సార్? నాలాంటి ఇప్పుడు నా ప్రాణం బతికింది సార్. నాలాంటి ఇంకో ఆడపిల్ల ప్రాణం బతకకపోతే ప్రాణం తీసుకురాగలరా సార్? పోలీసులు అయినా, వాళ్ళ పెద్ద మనుషులైనా, వాళ్ళ అమ్మ అయినా, లేకపోతే ఆ విద్యాసాగర్ అనేవాడైనా వాడు మాకు నరకం చూపించాడు సార్. ఖచ్చితంగా వాడు జైలు శిక్ష అనుభవించాలి సార్. వాడికి ఎటువంటి నాకు న్యాయం చేస్తారో అనేసి నేను ఎదురు చూసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు సంతకం పెట్టి నాకు డిఎస్పీ గారిని కలమని చెప్పారు సార్. దిశాకి కేసు ఫార్వర్డ్ చేయండి అని చెప్పారు సార్. చెప్తే నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి
లక్షవారం ఉదయం డీఎస్పీ గారి దగ్గరికెళ్తే, "సార్ ఇలాగ ఉంది సార్ నా పరిస్థితి. ఇదిగోండి" అని నేను రికార్డింగ్ గూడా చూపించాను సార్. చూపిస్తే వెంటనే సారు నాకు దయించి నా మీద గోపాల్‌కి ఫోన్ చేశారు. "గోపాల్ ఏంటమ్మా నువ్వు సస్పెండ్ చేసుకోవడానికా? ఇదంతా ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేశావు" అని సార్ అడిగారు సార్. సార్ అడిగితే, "సార్ నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు సార్" అంటున్నారు. అదే ఒకవేళ నా దగ్గర రికార్డింగ్ ఉంది కాబట్టి వాళ్ళు చేసినట్లు ప్రూవ్ అయ్యింది సార్. లేదంటే వాళ్ళు ముద్దాయిని మార్చి ఇది కూడా నాకు ఎటువంటి ఇది లేకుండా నీకెటువంటి నీ వైపు ప్రూఫ్ లేకుండా మేము చేయగలమనేసి పోలీసులు నాకు బెదిరించారు సార్. అయినా కూడా నీ పోరాట ఫలితం ఈరోజు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఇది సరిపోతుందా? లేకపోతే నీపై, నీ కూతురుపై ఇంత దాష్టికానికి పాల్పడినటువంటి ఆయన విషయంలో ఇంకా ఎటువంటి శిక్ష పడితే ఇటువంటి చర్యలు అంటే ఘటనలు పునరావృతం అవ్వనని భావిస్తుంది? వాడికి శిక్ష పడాలి సార్. వాడు జైలుకెళ్ళాలి. మా బాధ ఇంకో ఆడపిల్లకి రాకూడదు అంటే వాడు బయట ఉండకూడదు సార్. అలాంటోడు జైల్లో ఉండాలి. శిక్ష అనుభవించాలి. నాకు ఒకటే న్యాయం చేయమని నేను కోరుకున్నాను సార్. డీఎస్పీ సార్‌కి, "సార్ అది మేము చాలా పేదోళ్ళం సార్. మాకు బస్సుకి, ఆటోకి వెళ్ళాలన్నా కూడా డబ్బులుండవు సార్. మాకు కూలాడితే గానీ మాకు బతుకెళ్ళదు. జీవనం సాగదు సార్. ఇలాంటి టైంలో నాకు నా చెయ్యిని ఇప్పించేయండి సార్. వాడిని జైలుకి పంపించండి సార్. అంతకు మించి నాకు రూపాయి వద్దు సార్. నాకు ఎటువంటి అన్యాయం వద్దు. మాకు జరగకుండా మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను" అని నేను డీఎస్పీ సార్‌ని, ఎస్పీ సార్‌ని అడిగితే, "తప్పకుండా నీకు మేము న్యాయం చేస్తామమ్మా" అని సార్ చెప్పారు. సార్ ఇప్పటి వరకు మా వెనకున్నారు. ఇంతవరకు కూడా మాకుండి నడిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళేటంటున్నారంటే సార్, రాజకీయ అండ ఎక్కువగా ఉందంట సార్ వాళ్ళకి. 10 లక్షలు కాదు 20 లక్షలైనా కోర్టులో ఖర్చు పెట్టగలరంట. రాజకీయ అండ ఎక్కువ ఉందంట సార్. ఈరోజు నా పరిస్థితి బాగోలేదు సార్. నేను చచ్చి బ్రతికాను సార్. యాక్చువల్లీ నేను చచ్చిపోతే ఈరోజుకి 10 రోజులు అయిపోయిన్ను. మా అమ్మాళ్ళు ఏడ్చేసుందురు. ఎందుకయ్యిందో, ఏంటయ్యిందో తెలిస్తే తెలియచ్చు, తెలియకపోతే లేదు సార్. దానికి నేనున్నప్పుడు నాకు న్యాయం చేయండి సార్. బతికేసొచ్చాను సార్. ఇంటి దగ్గర నుండి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఆటో ఎక్కి చింతాడ దగ్గర చేరావు. చింతాడ దగ్గర ఆ బండి ఆపిన యువకుడు ఏమని మాట్లాడి నమ్మబలికించాడు? అక్కడ ఆయన ఫేస్ చూసావా? చూశాను సార్. అక్కడ నేను ఆయన ఫేస్ చూశాను. చూసి ఆ ఫేస్‌ని ఐడెంటిఫై చేయగలిగాను సార్. ఖచ్చితంగా ఎందుకంటే చింతాడ దగ్గర ఆగిన వ్యక్తి నాకు అక్క, అక్క అని పిలిచాడు సార్. పాపకి నన్ను మామ అని పిలువరా అని చెప్పాడు సార్. నమ్మించి నన్ను రోడ్డు మీద కూడా నాపై ఎటువంటి ఇది చేయలేదు సార్. చాలా జాగ్రత్తగా, నీట్‌గా నా తమ్ముడే అన్నట్లు తీసుకొని వెళ్ళాడు సార్. ఎటువంటి మిస్‌బిహేవ్ చేయకుండా. ఒకే ఒక మాట ఆడాడు సార్. రాఘోల్ దగ్గర మాది ఎచ్చెర్ల అంటే, "రాఘోల్ దగ్గర ఎచ్చెర్ల ఎక్కడుందంటే" "అందుకే నేను జడ్డిదాన్ని" అని అంటారు. "నువ్వు జడ్డిదానివి కదా" అని అన్నాడు సార్. వాడు నాకు ధైర్యం లేదు, నేను జడ్డిదాన్ని అని అనుకోని ఎక్స్‌పెక్ట్ చేసి ఇలా చేశాడు సార్. వాడొక్కడే ఎవరి హెల్ప్ తీసుకోకుండా. కానీ నా ధైర్యం వాడికి తెలియలేదు సార్. నా ధైర్యంతోటి నేను ఈరోజు బతికొచ్చాను సార్. నా పాపను బతికించుకున్నాను సార్. నా భర్త లేకపోయినా నా పాప నేను బతికిసున్నాం సార్. ఇదంతా కలిసి గంటన్నర వ్యవధిలో ఒక కొత్త పరిచయం లేని వ్యక్తి చేసినటువంటి అగత్యం నీకు, నీ కూతురు పాలిట మరో పునర్జన్మగా భావిస్తున్నావు? అవును సార్. ఖచ్చితంగా. నేనైతే చచ్చిపోయానని శ్వాస వదిలేసాను సార్. పాప చచ్చిపోద్దేమో, నేను చచ్చిపోతానేమో, మేమిద్దరం చచ్చిపోతే ఎవరి దిక్కు? మా అమ్మ మాకు చూసుకునే బతుకుతుంది. మా నాన్న కూడా లేరు. మా అమ్మ ఏటైపోద్ది అనేసి నేను చాలా సార్ ఇది మాకు మాత్రం దేవుడు పెట్టిన పునర్జన్మ సార్. మళ్ళీ మేము బతికొచ్చాను అని. కాకపోతే నా బాధ ఒకటేను సార్. వాళ్ళకి డిప్యూటీ సీఎం గారొస్తారు, సీఎం గారొస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారట సార్. ఈరోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారా? అవతల వైపు ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మీదే దయ సార్. నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మేము ఎటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ అయినా తెచ్చుకోగలం. పవన్ కళ్యాణ్ గారే మా అండ అనేసి వాళ్ళు మాకు చెప్తున్నారు సార్. వాళ్ళ పెద్ద మనుషులోళ్ళు. మాకు చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు సార్. ఇలాంటప్పుడు నాకు ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ కావాలి, న్యాయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారిని, "అన్నా నాకింత అన్యాయం జరిగింది. నువ్వు ముందుకొచ్చి నాకు న్యాయం చేయాలన్నా నిన్ను నేను కోరుకుంటున్నాను. నన్ను నా పాపని మేము బతికొచ్చామన్నా మాకు న్యాయం చేయండి అన్నా." పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు
ఇక్కడి నుంచి మాకు ఏ విధంగా న్యాయం చేయగలరు అని మేము ఎదురు చూస్తున్నాం సార్. గత 10 రోజుల నుంచి ఈ రోజుకి 10 రోజులు సార్ మేము ఎదురు చూస్తున్నాము. మేము పేదవాళ్ళం. మాకు తెలియదు సార్ ఎటువంటి మీడియాని ఆశ్రయించాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది కూడా మాకు తెలియదు సార్. ఈరోజు మీడియా ద్వారంగా ప్రభుత్వానికి తెలియాలి సార్. ప్రభుత్వం నుంచి నాకు సపోర్ట్ చేసి న్యాయం చేయాలి సార్. నాకు న్యాయం అంటే నాకు రూపాయి వద్దు సార్. మేము ఒళ్ళమ్ముకొని బతికిన ఆడవాళ్ళం కాదు. కానీ పోలీస్ స్టేషన్లో నేను ఒళ్ళమ్ముకొని ఆ బతికిన ఆడదాన్ని అంటున్నారు సార్. ఆ ఒక్క నిందను చెరిపేయండి నాకు. వాడికి జైలు శిక్ష వేయించండి. నాకు మా చైన్ మాకు ఇప్పించేయండి సార్. మేము పేద పరిస్థితి సార్ మాది. నాకు అంతకు మించి ఇంకొక న్యాయం వద్దు సార్. హాస్పిటల్లో ఎమ్మెల్సీకి వెళ్తే రాత్రి 2 అయ్యింది సార్ మేము ఇంటికి వచ్చినప్పటికి. సాయంత్రం 5 గంటలకు మొదలుపెట్టిన వాళ్ళు ఎఫ్ఐఆర్ రాత్రి 10 గంటల తర్వాత వేసి, తర్వాత 10 గంటల తర్వాత చిన్న పాపను ఆలోచించకుండా అప్పుడు రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు ఎమ్మెల్సీ చేయించారు సార్. పాప ఏడుస్తుంది. మాకు నరకం, ఆకలి, ఏడుపు, పాప మాకు చాలా దారుణం అనుభవించాం సార్. నరకం అనుభవించాం సార్ ఈ ఎఫ్ఐఆర్ వేయించుకోవడానికి. ఈ నరకం మీద అది ఎస్పీ సార్, డిఎస్పీ సార్ చొరవ లేకపోతే నాకు ఎటువంటి విధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, కేసు నమోదు చెయ్యరు సార్. వాళ్ళిద్దరూ నాకు చొరవ చూపించి నాకు కేసు నమోదు చేశారు సార్. కాబట్టి ఇప్పుడు నాకు ప్రభుత్వం నుంచి అండ కావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం అండ ఉంది, రాజకీయపరమైన ఇది ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వస్తాడు నాకు అంటున్నాడు సార్. తప్పు చేస్తున్నాడు అన్న, నీకు అడగకూడదా నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నానన్నా. ఏదైతే ఆపద ఉందో ఈ ఆపద విషయంలో తను ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు వెళ్తున్న క్రమంలో ఎవరైతే తనపై ఈ దాడికి పాల్పడి అత్యాచారం చేయబోయాడో ఆ యువకుడు మాత్రం ఫైనాన్స్ కట్టించుకున్న రాజుతో నెగోషియేషన్ అయ్యి ఈమెని ఎట్టి పరిస్థితుల్లో కూడాను చేర్చాలనే ఉద్దేశంతోనే ఆమె బస్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చి తమ్ముడుగా లిఫ్ట్ ఇచ్చి ఆ పాపను కూడా మామయ్యగా పిలిపించుకొని ఈ ఆకృత్యానికి పాల్పడే క్రమంలో శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని డెంటల్ కాలేజీ సమీపంలో గడ్డగట్టుకు తీసుకెళ్లిన తర్వాత పైశాచికంగా తనపై వ్యవహరించడాన్ని మాత్రం తీవ్రంగా ప్రతిఘటించాను. ఆ చీకట్లో 1.5 గంటల పాటు తాండ్ర విద్యాసాగర్ అన్న యువకుడిని ప్రతిఘటించి తనతో పాటు తన ప్రాణాలను కూడా కాపాడుకోవడంలో తనకు ఆ భగవంతుడు పునర్జన్మిచ్చాడు. తనకు జరిగిన ఈ అన్యాయంపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం చేయమని అడిగితే పోలీసులు కూడా ఎవరైతే అగత్యానికి పాల్పడ్డాడో ఆ అగత్యానికి పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ తనపై కేసును పెట్టి కనుక విత్డ్రా చేసుకోకపోతే ఇది ఫాల్స్ కేసు కింద క్రియేట్ చేస్తానని చెప్పడంతో తనకు జరిగినటువంటి ఈ దాడి విషయంలో మాత్రం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎస్పీ డిఎస్పీకి రిఫర్ చేయడంతో ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాకపోతే తనపై దాడికి పాల్పడినటువంటి యువకులు బంధువులు మాత్రం అధికార పార్టీకి చెందిన నేతలు అవసరం అనుకుంటే మా వైపు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తారని బెదిరించడం కూడా జరిగింది. తనకు జరిగినటువంటి ఈ అన్యాయంపై ప్రశ్నించిన పాపానికి తనపై మాత్రం ఒక రకంగా తప్పుడు మాట్లాడిన పోలీసులు అదేవిధంగా వాళ్ళ బంధువులు స్టేషన్ సమక్షంలోనే తనపై లేనిపోయిన మాట్లాడడం మాత్రం అవమానంగా భావిస్తున్నాను. కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్న తమపై మాత్రం ఒళ్ళమ్ముకున్న వ్యక్తిగా ముద్ర వేయడానికి మాత్రం భవానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ చొరవతో తనకు జరిగినటువంటి ఈ న్యాయంలో మాత్రం తనపై అగత్యానికి పాల్పడినటువంటి తాండ్ర విద్యాసాగర్ ఉన్న ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి. శిక్షించిన నాడే తను మళ్ళీ బట్టికి బట్ట కట్టినటువంటి తన బ్రతుకు మాత్రం ఈరోజు ఒక అర్థం ఉంటుంది. తనలా ఇంకెవరిపై కూడాను ఇటువంటి అగాత్యాలు పాల్పడకుండా ఉండాలంటే విద్యాసాగర్ పడే శిక్ష వారికి కనువిప్పు కలగాలని చెప్పేసి భవానీ కోరుతుంది. మరి ఈ విషయంలో పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంలో ఆ అగాంతులపై ఎటువంటి చర్యలు చేపడతారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.